హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి సిక్స్త్ క్లాస్ సెమ్ వన్లో ఫస్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. టైం వేస్ట్ లేకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పుకుందాం. ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, స్టార్చ్లు చక్కెర రూపంలో ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, స్టార్చ్లు ఏ రూపంలో ఉంటాయి? చక్కెర రూపంలో ఉంటాయి. సజల అయోడిన్ ద్రావణం తయారు చేయడానికి పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానికి కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ని యాడ్ చేయాలి. అప్పుడు మనకు సజల అయోడిన్ ద్రావణం తయారవుతుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించాలి. అప్పుడు మనకు కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. నెక్స్ట్ కాస్టిక్ సోడాకు 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించాలి. అప్పుడు మనకు కాస్టిక్ సోడా ద్రావణం తయారవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు తయారు చేసామంటే ఇక్కడ కింద పిండి పదార్థ పరీక్ష. ఈ పిండి పదార్థ పరీక్ష చేయాలంటే ఆహార పదార్థంపై లేదా ముడి పదార్థంపై మనం 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేసినప్పుడు ఆ ఆహార పదార్థం మనకి నలుపు రంగు మారినట్లయితే ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉందని అర్థం, అంటే పిండి పదార్థాన్ని కలిగి ఉందని అర్థం. నెక్స్ట్ ప్రోటీన్ పరీక్ష చేయడానికి ఆహారాన్ని పరీక్ష నాళికలోకి వేసి దానికి 10 చుక్కల నీరు కలపాలి. కలిపిన తర్వాత దానికి మరి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ను 10 చుక్కల కాస్టిక్ సోడాను వేసి కదపాలి. అప్పుడు ఆ పదార్థం అనేది ఊదా రంగులోకి మారినట్లయితే అందులో ప్రోటీన్ ఉన్నట్లు మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ కొవ్వుల పరీక్ష. ఆహారాన్ని కాగితంపై రుద్దితే నూనె మరక అంటినట్లయితే ఆ కాగితానికి నూనె మరక అంటినట్లయితే కొవ్వులు ఉన్నట్లు. నెక్స్ట్ పిండి పదార్థాలు, వీటిని కార్బోహైడ్రేట్లు అంటాం. కొవ్వులు అంటే ఫ్యాట్. ఈ పిండి పదార్థాలు కొవ్వులు మెయిన్గా మనకి శక్తిని ఇస్తాయి. కొవ్వులు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ కన్నా కొవ్వులు అనేవి ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. ఈ కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలని మనం ఏమంటాం? శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటాం. నెక్స్ట్ శరీరం పెరుగుదల మరమ్మతుల కోసం మనకు మాంసకృతులు, ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. ఇది ప్రీవియస్ బిట్. పిండి పదార్థాలు లభించేవి కొన్ని. పిండి పదార్థాలు వచ్చేసి చిలగడదుంప, బంగాళదుంప, గోధుమలు, బియ్యము, సజ్జలు, చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న. వీటిలో మనకు పిండి పదార్థాలు లభిస్తాయి. మెయిన్గా చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న. నెక్స్ట్ కొవ్వుల్లో వచ్చేసి మొక్కల నుంచి కొవ్వుల్లో వేరుశెనగ, బాదం పప్పు, నువ్వులు, వీటి నుంచి కొవ్వులు వస్తాయి. మెయిన్గా ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అన్నీ వచ్చేసి కొవ్వుల కిందకు వస్తాయి. నెక్స్ట్ జంతువుల్లో వచ్చేసి మాంసం నుంచి, గుడ్ల నుంచి, చేపల నుంచి, నెయ్యి నుంచి, పాలు, పెరుగు, క్రీమ్, వీటి నుంచి కొవ్వులు వస్తాయి. నెక్స్ట్ కొవ్వులు లభిస్తాయి. నెక్స్ట్ ప్రోటీన్లో వచ్చేసి మొక్కల నుంచి, శనగల నుంచి మనకు ప్రోటీన్స్ లభిస్తాయి. శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, బఠానీ, సోయా చిక్కుడు, వీటి నుంచి మనకి ప్రోటీన్లు లభిస్తాయి. జంతువుల పరంగా అయితే మాంసము, చేపలు, పన్నీరు, గుడ్లు, మిల్క్, వీటి నుంచి ప్రోటీన్స్ లభిస్తాయి. విటమిన్ ఏ వచ్చేసి ఎక్కువగా బొప్పాయి, క్యారెట్, మామిడి, మిల్క్, ఫిష్ ఆయిల్లో ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా బొప్పాయిలో ఉంటుంది. క్యారెట్, మామిడి పండులో పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది. నెక్స్ట్ మిల్క్, ఫిష్ ఆయిల్. విటమిన్ బిలో వచ్చేసి గోధుమ, బియ్యం, కాలేయం, వీటి నుంచి విటమిన్ బి వస్తుంది. నెక్స్ట్ విటమిన్ సి వచ్చేసి కమలా పండు, జామ పండు, టమోటా, నిమ్మ, ఉసిరి, పచ్చిమిర్చి మెయిన్గా ఇది ప్రీవియస్ బిట్. పచ్చిమిర్చి నుంచి ఏ విటమిన్ వస్తుందంటే సి విటమిన్. నెక్స్ట్ విటమిన్ డి నుంచి చేపలు, గుడ్లు, కాలేయము, మిల్క్, మజ్జిగ నుంచి కూడా విటమిన్ డి వస్తుంది. చేపలు, గుడ్లు, కాలేయము, మిల్క్, మజ్జిగ. నెక్స్ట్ ఖనిజ లవణాలు. ఈ ఖనిజ లవణాలు వచ్చేసి దీంట్లో మెయిన్గా అయోడిన్ వచ్చేసి మనకి ఎక్కువగా ఉప్పు నుంచి వస్తుందని మాత్రమే తెలుసు, కానీ అల్లం నుంచి వస్తుంది. చేపలు, పీతలు, ఎండ్రకాయలు, ఉప్పు. నెక్స్ట్ భాస్వరం, దీన్ని ఫాస్ఫరస్ అంటాము. ఈ భాస్వరం వచ్చేసి అరటిపండు, మిల్క్, గోధుమ, బియ్యం. ఐరన్ వచ్చేసి పాలకూర, కాలేయము, ఇది కామన్గా తెలిసినది. యాపిల్ నుంచి కూడా మనకు ఐరన్ వస్తుంది. నెక్స్ట్ కాల్షియం వచ్చేసి పాలు, గుడ్ల నుంచి మనకు కాల్షియం లభిస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటాం. ఎందుకంటే ఈ పెరుగుదలకు, మరమ్మతులకు ఉపయోగపడతాయి కావున ఈ ప్రోటీన్లను శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటాం. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి, కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ విటమిన్లు అనేవి వ్యాధుల నుంచి రక్షించడానికి మరియు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ విటమిన్లు ఉపయోగపడతాయి. కొవ్వులో కరిగే విటమిన్లు 4 ఉన్నాయి. అవి వచ్చేసి ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే, ఏ, డి, ఈ, కే, బీసీ. నీటిలో కరిగే విటమిన్లు బి విటమిన్, సి విటమిన్. ఏ విటమిన్ వచ్చేసి కళ్ళు, చర్మంకి సంబంధించి. సి విటమిన్ వచ్చేసి వ్యాధులతో పోరాడుతుంది. డి విటమిన్ ఎముకలు, దంతాలు, కాల్షియంను ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన శరీరం సూర్యకాంతి సమక్షంలో డి విటమిన్ను తయారు చేస్తుంది. నెక్స్ట్ ఖనిజ లవణాలు, మినరల్స్ మన శరీరానికి ఈ ఖనిజ లవణాలు, వీటిని మినరల్స్ అంటాము. ఇవి మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. బియ్యం వచ్చేసి ఇతర పోషకాల కంటే కూడా, అంటే మిగతా వాటన్నింటికన్నా కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి మనం బియ్యాన్ని ఏమని పిలుస్తామంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఏది అంటే బియ్యం అని చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా మనకి ఆహారంలో పీచు పదార్థాలు ఉంటాయి. వాటిని రఫేజ్ అంటాం అనమాట. పీచు ప్రధానంగా పీచు వచ్చేసి మొక్కల నుండి తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు లభిస్తుంది. మనకి పీచు తృణధాన్యాలు, పప్పుల నుంచి ప్రోటీన్స్ కానీ వస్తుంది మనకి. అలాగే పీచు పదార్థం కూడా వస్తుంది. బంగాళాదుంప నుంచి పిండి పదార్థం వస్తుంది. అలాగే పీచు కూడా. తాజా పండ్లు, కాయగూరలు మొదలగునవి వచ్చాయి. రఫేజెస్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ న్యూట్రియంట్ టు అవర్ బాడీ. ఈ పీచు పదార్థాలు మన బాడీకి ఎటువంటి న్యూట్రియంట్ని మనకి ఇవ్వవు, కానీ ఇది ఎసెన్షియల్ కాంపోనెంట్. కానీ ఇది చాలా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఆహారానికి బరువును చేరుస్తుంది. అలాగే శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో మనకు ఈ పీచు పదార్థాలు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్, నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరం నుండి కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటికి పంపడానికి కూడా ఈ నీరు అనేది ఉపయోగపడుతుంది. కూరగాయలు, పండ్లు కోసిన తర్వాత అలాగే తొక్క తీసిన తర్వాత వాటిని కడగకూడదు. ఒకవేళ కడిగితే మనం విటమిన్లను కోల్పోవడం జరుగుతుంది. కావున మనం కూరగాయలు, పండ్లు కోసిన తర్వాత తొక్క తీసిన తర్వాత కడగకూడదు. అనేక కూరగాయలు, పండ్ల యొక్క తొక్కల్లోనే మనకి ఎక్కువగా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వాటిని మనం కోల్పోవడం జరుగుతుంది. కావున మనము కడగకూడదు. బియ్యం, పప్పులను కడగడం వల్ల వాటిలో ఉండే కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు పోతాయి. మనం వంట చేసినప్పుడు వేవన ఉడికిచ్చేసి వాటి నీళ్ళన్నీ పడేస్తాం కదా, ఆ వంటలోని నీరు పారబోయకూడదు. దానిలో ఎక్కువ మొత్తంలో మనకి ఖనిజ లవణాలు, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. వేడి చేస్తే నశించిపోయే విటమిన్ సి విటమిన్. వేడి చేస్తే నశించిపోయే విటమిన్ వచ్చేసి సి. కొవ్వు అధికంగా తినడం వల్ల మనకు ఊబకాయం వస్తుంది. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను మనం పోషకాహార లోప వ్యాధులు అంటాం, డెఫిషియన్సీ డిసీజెస్ అంటాము. నెక్స్ట్, విటమిన్లు. ఈ విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు. ఏ విటమిన్ లోపం వల్ల మనకి దృష్టి లోపం జరుగుతుంది. దీనివల్ల ఈ దృష్టి లోపం వల్ల చూపు మందగించుట, రేచీకటి రావచ్చు, కంటి చూపు పూర్తిగా కూడా కోల్పోయే అవకాశం ఉంది. నెక్స్ట్, B1 విటమిన్ వల్ల బెరిబెరి అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వల్ల బలహీనమైన కండరాలు, అలాగే మనకి పనిచేయడానికి శక్తి అనేది సరిపోదు. సి విటమిన్ వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వల్ల పంటి చిగుళ్ళలో రక్తస్రావం అవుతుంది. అంతేకాకుండా మనకి ఏవైనా గాయాలు తగిలిననుకో అవి మానడానికి చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది. నెక్స్ట్, డి విటమిన్. ఈ విటమిన్ వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఈ రికెట్స్ వ్యాధి వల్ల ఎముకలు మృదువుగా అయిపోతాయి. ఇలా వంచితే వంగిపోవడం, ఆ విధంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్, కాల్షియం లోపం వల్ల ఎముకలు మరియు దంతక్షయం ఏర్పడుతుంది. అంటే బలహీనమైన ఎముకలు ఏర్పడితే అలాగే దంతక్షయం అనేది వస్తుంది. నెక్స్ట్, అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపిస్తాయి. మనకి ఈ గాయిటర్ వచ్చినప్పుడు మెడ దగ్గర ఒక వాచినట్లు కనిపిస్తుంది ఆ గ్రంథులు. పిల్లల్లో అయితే మానసిక వైకల్యం ఏర్పడుతుంది. ఈ అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. పిల్లల్లో మానసిక వైకల్యం ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఇనుము లోపం వల్ల రక్తహీనత, దీనినే అనీమియా అని అంటాము. దీనివల్ల నీరసంగా ఉంటుంది. నెక్స్ట్, శరీర పెరుగుదల నిర్వహణకు ప్రోటీన్స్, మినరల్స్ అనేవి ఇవి మినరల్స్ తక్కువ మోతాదులో అయినా కూడా చాలా అవసరం. శరీర పెరుగుదలకు మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి. అలాగే వాటితో పాటు కొద్ది మోతాదులో మినరల్స్ అంటే ఖనిజ లవణాలు కూడా అవసరం. FFSAA దీని ముఖ్య ఉద్దేశం బలవర్ధక ఆహారాన్ని అందించడం. అంటే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, వీటికి కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలను అదనంగా చేర్చి వాటిలో ఉండే పోషక విలువలను పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వస్థ జీవన్ దీని ఉద్దేశం అనమాట. నెక్స్ట్, ఈ FFSAAIని విస్తరించము అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. అంతేనండి, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్గా. టోటల్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవే. 6th క్లాస్ సైన్స్లో ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ చాప్టర్ చూద్దాము. సెకండ్ చాప్టర్ 6th క్లాస్ ఈవీఎస్ చూద్దాము. ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశాను. టైం వేస్ట్ కాకూడదు కాబట్టి, ఇప్పుడున్న టైం చాలా తక్కువ కాబట్టి నేను ఇలా ఫాస్ట్గా చెప్పడం జరిగింది క్లాసు.